Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ఈ ఎపిసోడ్లో ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనమాట. చాలా వరకు ఏంటంటే మనకి ఒక సప్త లోకాలు ఉన్నాయని చెప్తారు, లేదా అండం పిండం బ్రహ్మాండం అంటే ఇవన్నీ సమానమే అని మనకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుంది, ఒక ఇన్నోవేటివ్గా అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఇంటెన్షన్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు 20 yearsలో అనిల్ ఉట్టి న్యూమరాలజీ చేసిండు, అంటే న్యూమరాలజీ మీద రీసెర్చ్ చేసిండు. న్యూమరాలజీ మీద రీసెర్చ్ చేయడానికి నాకు 20 years కాదండి, ఉట్టి 1 to 2 years మనం కరెక్ట్ ఫోకస్ చేస్తే 1-2 years లేదా మ్యాక్స్ ఒక 5 years లోపల మనం రీసెర్చ్ అని చేయొచ్చు. కానీ న్యూమరాలజీతో పాటు మనం వేరే ఫీల్డ్స్లో కూడా చేసి మనం సొల్యూషన్స్ అనేది అన్ని విధాలుగా ఇస్తే బాగుంటుంది అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేదా మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా, మీకు ఈ గ్రహాల్లో ఈ ప్రాబ్లం ఉంది అందుకే వచ్చిందని కాకుండా మల్టిపుల్ జానర్స్, అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తే మనం దాని తగ్గట్టు ఇంకేం టెక్నిక్ తీసుకోవాలి, ఫుడ్ సప్లిమెంట్స్ కానీ హెల్త్కి సంబంధించింది ఇలా అన్ని చెప్పాలి. అంటే ఆల్ ఇష్యూస్ అండర్ వన్ రూఫ్ అని ఉండాలని మెయిన్ ఉద్దేశం. కమింగ్ టు ద టాపిక్, ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఎందుకు అంటానంటే మనం రీసెర్చ్ లాగా ఎలా చేయాలి, ఒక సైంటిస్ట్ లాగా ఎలా ఆలోచించాలి అంటే ఇక్కడ మీరు గమనించండి, స్పిరిచువల్ అనే జానర్లా సైంటిఫిక్ అనే జానర్లా నేను ఏం చేస్తున్నానంటే ఇన్సైడ్ అనే అండ్ ఆన్ సైడ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు చాలామంది ఏమైతే అంటారంటే ఎంతోమందిని జీనియస్ అంటారు. నేనేమంటా అంటే అందరూ పుట్టుకతో జీనియస్ అనేది కాదు, ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు సోకాల్డ్ కొంతమందిని మనం జీనియస్ అంటాం, కానీ మనం గమనిస్తే మన మైండే కానీ బ్రెయిన్నే కానివ్వండి మీరు కరెక్ట్ యూజ్ చేస్తే భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ జీనియస్. వాళ్ళు తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోయారు, కానీ అది ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ మీ అంటే బాడీ అన్నమాట. అంటే ఇప్పుడు నన్ను నేను రిప్రజెంట్ చేస్తున్నాను, మీ ముందు నేను కనపడుతుంది ఏంటంటే ఒక బాడీలా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ బాడీతోని ఇప్పుడు మనం అవుట్ సైడ్ వరల్డ్, అంటే ఈ బాడీతో నేను ఏం చేయాలి అంటే నేను డబ్బు సంపాదించాలి, అంటే నేను ఏదైనా జాబ్ అనే చేయాలి, కెరియర్ అనే చేయాలి. దాన్ని మనం రీప్రజెంట్ చేసేది ఏంటంటే బి అంటే ఏంటంటే బిజినెస్. ఓకే, బిజినెస్ చేస్తేనే నేను ఒక లివింగ్ అంటే నేను ఉండగలుగుతాను. అంటే ఇక్కడ బిజినెస్కి బి అనేది ఇక్కడ నేను రీప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఇలా ఇది అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ గమనించండి ఇన్సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ పోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ బీని యూజ్ చేయాలంటే మీ దగ్గర ఏంటంటే ఒక స్కిల్ అనేది ఉండాలి, అది మీ బ్రెయిన్లో అన్నమాట. ఓకేనా, బ్రెయిన్. అయితే ఇక్కడ చూడండి, మీ బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే మీరు సంపాదించాలి. ఏంటి అంటే మనీ అనేది సంపాదించాలి. ఓకే, బిజినెస్ చేస్తేనే మీకు మనీ వస్తుంది. ఆ జాబ్ కానివ్వండి, బిజినెస్ అంటే నేను జాబ్ అండ్ బిజినెస్ని ఒకటే దాంట్లో వేసాను, ఏమంటే మనీ. ఇప్పుడు అదే మనీ రావాలి అంటే చూడండి, మీకు బ్రెయిన్ అనేది ఎప్పటికన్నా చూడండి మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, బ్రెయిన్ని మీరు ట్రైన్ చేయొచ్చు, మైండ్ని ట్యూన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, బి అనేది మనం ఇక్కడ బితో కంపేర్ చేస్తున్నాం, ఎం అనేది ఎంతో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనీ ఎందుకు సంపాదిస్తున్నారంటే మీరు సొసైటీలో బతకడానికి, సొసైటీలో మీకు నేమో ఫేమో అని కావాలి. ఓకే, కాబట్టి ఇలా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మైండ్ అనేది ఎప్పటికైనా సోల్ కంట్రోల్లో ఉంటుంది. సోల్ అనేది ఇక్కడ వచ్చింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇక్కడ ఎస్తో మనం మ్యాచ్ చేసాం. ఇప్పుడు సొసైటీ అనేది ఎక్కడుంది అంటే మీరు ఒక సొసైటీలో బతకాలి అంటే మీ సొసైటీలో మీ అంటూ ఇంప్రెషన్ ఉండాలంటే మనకున్నది ఏకైక ప్లానెట్ ఏంటి అంటే ఎర్త్ అన్నమాట. ఎర్త్ మీదనే మనకు సొసైటీ ఉంది కాబట్టి ఇది మన లవ్లీ ప్లానెట్ ఎర్త్. అయితే ఇక్కడ చూడండి, చాలామంది ఏమంటారంటే సోల్ అంటే ఏంటంటే దానికి ఒక శక్తి అనేది ఉంది, దాన్ని ఏమంటారంటే ఎటర్నల్ ఎనర్జీ అంటారు అన్నమాట. ఎటర్నల్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ అర్త్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు అర్త్ అనేది ఎక్కడ ఉందండి మీరు గమనిస్తే మనము ఒక సోలార్ సిస్టంలో ఉన్నాం, మనకంటే ఒక సోలార్ సిస్టమ్ సపరేట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు సోలార్ సిస్టమ్ అన్నప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, సోల్ అనేది ఎటర్నల్ ఎనర్జీ, కానీ దీన్ని రిప్రజెంట్ చేసేది ఇప్పుడు ఎంతోమంది దేవుళ్ళు మనం ఏమంటామంటే సుప్రీం అంటాం. ఒక అద్భుతమైన శక్తి.
అంటే సోల్ అనేది ఒక ఇటర్నల్ ఎనర్జీ, దాన్ని మనం సుప్రీం అంటాం. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది? గ్యాలక్సీలో ఉంది. గ్యాలక్సీలో ఉందన్నమాట. ఓకేనా? గ్యాలక్సీలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనం సుప్రీం అంటాము, చాలామంది ఏంటంటే ఎన్నో పేర్లు విధాలుగా మనం పిలుస్తాం. అయితే ఆల్ ఇన్ వన్గా మనం ఒకటే ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు, ఏంటంటే గాడ్ అన్నమాట. ఓకేనా? గాడ్, జిఓడి. ఫ్యూచర్లో ఒక మంచి ఎపిసోడ్ అనేది చేస్తాను. ఈ గాడ్ అనేది స్పిరిచువల్గా వేరే ఉంటారు, సొసైటీ వైజ్ వేరే ఉంటారు, లేదా మీ సెల్ఫ్ వైజ్ వేరేగా ఉంటారు. అది నేను ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ గ్యాలక్సీని మనం రిప్రజెంట్ చేసినప్పుడు గ్యాలక్సీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే యూనివర్స్లో ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ గాడ్ అనేది కూడా ఇప్పుడు మనం కొన్ని పేర్లు ఇస్తాం, కొంతమంది పేరు అనేది. ఇప్పుడు ఇండైరెక్ట్లీ చెప్పాలంటే గాడ్ అనేది కూడా ఒక యూనివర్సల్ ఎనర్జీ అన్నమాట. యూనివర్సల్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కూడా యూనివర్స్ అని. ఇండైరెక్ట్లీ మీరు గమనిస్తే ఏదైతే బయట అవుట్ సైడ్ మీరు చూస్తున్నారో ఇవన్నీ గమనిస్తే అట్ ద ఎండ్ ఇక్కడ కూడా మనకి యూనివర్స్ వచ్చింది, ఇక్కడ కూడా యూనివర్సల్ ఎనర్జీ. అంటే బయట ఏదైతే ఉందో లోపల కూడా అలాగనే ఉంది. అంటే ఇక్కడ మీరు చూడండి, మనం ఇట్లా టాప్ టు బాటమ్ రూట్ వస్తే మనం లోపలికి వెళ్ళాలంటే మనం బ్రెయిన్ నుంచి ఇంటర్నల్ ఎనర్జీ లాగా పోవాలి. అయితే ఈ అవుట్ సైడ్ కాన్సెప్ట్, ఇన్సైడ్ కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావాలని ఇలా చెప్పాను. అయితే సో కాల్ సైన్స్లో ఇవన్నీ ఎవరైతే క్లారిటీగా చెప్తారో వాళ్ళని ఏమంటారంటే జీనియస్ అంటారు. ఓకే, కానీ ఇది మీరు తెలుసుకున్నారనుకోండి మీ లైఫ్లో, మీరు జీనియస్ కాదు. మీకు ఎప్పుడైతే ఆ సీక్రెట్ తెలుస్తుందో ఆ జీనీ ఇన్ అస్ అనేది మీరే అన్నమాట. ఓకే, మన దగ్గర ఏదో అద్భుతమైన అలాదీన్ ల్యాంప్ ఉండే అవసరం లేదు. ఆ ల్యాంప్ అనేది మన లోపల ఉంది కాబట్టి ఆ జీనియస్ మీరే అవుతారు. ఇలాంటి టాపిక్స్ అన్నీ తెలుసుకోవాలంటే మీ దగ్గర యూట్యూబ్ ఛానల్, మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్గా వెళ్ళవచ్చు. కానీ ఇలా ఇన్నోవేటివ్గా తెలియాలి అంటే మనకు నాలెడ్జ్ ఉండి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఏం చేస్తున్నంటే, ఇక్కడ రావాలంటే ఇది మై యూట్యూబ్ ఛానల్. అంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, బయట నుంచి ఎవరో ఒకళ్ళు మనని జీనియస్ అనే అవసరం లేదు. మీరు ఈ కంటెంట్ అనేది తెలుసుకొని మీరే మీకు మీరు రికగ్నైజ్ అయ్యారనుకోండి, జీనీ ఇన్ అనే కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకుంటే మీరు తప్పకుండా లైఫ్లో కాదు కదా, సొసైటీలో కాదు, వరల్డ్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఈ కాన్సెప్ట్స్ ఇన్నోవేటివ్గా చెప్పాలి. అంటే అనిల్ రాజ్ అనగానే ఒక న్యూమరాలజిస్ట్ అనే కాకుండా నేను ఒక రీసెర్చ్ మైండ్ సెట్, లేదా నేను ఏంటంటే ఒక రీసెర్చర్ కమ్ సైంటిస్ట్ కాన్సెప్ట్స్ కాబట్టి నేను ఇలాగా మీకు డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఈ కాన్సెప్ట్ నేను ఇన్నోవేటివ్గా చెప్పాను. అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా, బ్రహ్మాండంలో ఏముందో మన పిండంలో కూడా అదే ఉంది, మళ్ళీ సృష్టిలో అన్నీ ఉంది. అంటే ఇక్కడ కొంచెం అందరికీ ఒక థియరిటికల్గా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను అలా చెప్పాను. ఇప్పుడు మీరు కరెక్ట్గా మీరు ఇవి అనలైజ్ చేసుకుంటూ పోండి. ఇవన్నిట్లో ఎట్లా సక్సెస్ కావాలి, మీ బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తే మీ కెరియర్ గ్రోత్ అనేది అవుతుంది, మీ మైండ్ ఎలా యూజ్ చేస్తే మీ లైఫ్లో మీరు అన్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు, అంటే ఆ కాన్సెప్ట్స్ అనేది ఎట్లా కావాలి. అంటే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది తీసుకురావాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం, అంటే ఇది వరల్డ్లో కావచ్చు లేదా మన ఇండియాలో కావచ్చు, ఎస్పెషల్ అయితే తెలుగు వాళ్ళైతే ఫస్ట్ టైం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కాన్సెప్ట్స్ నేను చెప్తున్నానో నేను సొంతంగా దాన్ని ప్లాన్ చేస్తాను, ఇంకోటి అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు. అంటే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా, అంటే ఇక్కడ నేను ఏంటంటే చాలామందికి ఏంటంటే నా మెయిన్ అన్ని కాన్సెప్ట్స్ ఈ 4 కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి, సోల్, మైండ్, బ్రెయిన్, బాడీ అండ్ మీ. అంటే ఇక్కడ మీకు సొసైటీలో మీకు ఒక రివార్డ్ కావాలి అంటే, సొసైటీలో మీకు రివార్డ్ కావాలి. రివార్డ్ అంటే మీకు ఒక పేరు, మర్యాద, హోదా కావాలి అంటే మీకు రిజల్ట్ అనేది రావాలి, మీకు బాడీ వైజ్ రిజల్ట్ అనేది రావాలి. అయితే మీరు మీ అంటే నా పర్సనల్ వైజ్ నాకు రిజల్ట్ అనేది వస్తేనే సొసైటీలో నాకు రివార్డ్ అనేది వస్తుంది. అయితే బాడీ వైజ్ మీరు ఏం చేయాలంటే దాన్ని రీట్రై చేయాలి. ఓకే, రీట్రై చేయాలి అంటే బ్రెయిన్లో మీరు దాన్ని రిపీట్ చేయాలి.
మీరు బ్రెయిన్లో రిపీట్ చేయాలంటే అది ఆటోమేటిక్లీ మీ మైండ్లో రికార్డ్ కావాలి. రికార్డ్ అయితేనే మనకు సోల్లో అది ఏముంటుందంటే రిసోర్స్ అనేది ఉంటుంది ఎప్పటికీ. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్స్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తున్నానంటే మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్క లెవెల్లో దేని మనం ఎలా వాడుకోవాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇది నేను ఒక లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకోండి, మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీ లక్ అనేది మీరే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్స్లో అనేది మనం తెలుసుకోబోతున్నాం ముందు. ఓకేనా? థ్యాంక్ యూ.